నిన్న ప్రజాపాలన పేరుతోటి 3 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బట్టి విక్రమార్క దళిత ఆర్థిక మంత్రి, స్పీకర్ గడ్డం ప్రసాద్ దళిత స్పీకర్, అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, నలుగురు దళిత మంత్రులు అయి ఉండి 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దళితులకు 3 నామాలు పెట్టడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా దళితుల అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, దళితుల హక్కులను పరిరక్షించడానికి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మాట్లాడితే రేవంత్ రెడ్డి, నేను దళిత పక్షపాతిని, మాదిగల సహకారంతో నేను జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, చివరికి ఈరోజు నా వర్గం వాళ్ళు లేదా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు సహకారం చేయకున్నా మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పేసి పలుమార్లు చెప్పి ఈరోజు దళితులకు ఒరగబెట్టింది ఏం లేదు. ఎలక్షన్లకు ముందు ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఇంకో దళితుడు ఖర్గే ఏమంటారు వేదిక మీద ఉండగా చేవెళ్ళ డిక్లరేషన్ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే చేత ప్రకటించడం జరిగింది. అందులో మొదటి అంశం జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి మొదటి వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు వరకు 0. రెండవది అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత బంధు పేరు మార్చి ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది పెద్ద బండి 0. ఎస్సీలను 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 750 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, దళితులందరికీ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పేసి దళితులందరికీ చెవులో పూలు పెట్టడం జరిగింది. దళితులకు సంబంధించిన ఎస్ఐన్ భూములకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అది పెద్ద అబద్ధం అని తేలిపోయింది. ఎస్ఐన్ భూములు ఇప్పటివరకు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో వాటన్నింటినీ తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఎస్టీలకు సంబంధించిన పోడు భూములన్నింటినీ వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం, వారికి పట్ట కాయిదాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా జరగలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్ వరకు 10,000 రూపాయలు, డిగ్రీ చేస్తే 25,000 రూపాయలు, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, అదేవిధంగా పిహెచ్డి చేసేది ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి
మాయమాటలు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రాజీవ్ యువ వికాస్ కింద విద్యార్థికులకు 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఎవరికి కూడా ఒక్కరికి కూడా ప్రతిసారి బడ్జెట్లో పెడుతుంది, కానీ ఎవరికి కూడా ఒక్క పైసా యువతకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎస్సీలను ఏబిసిడీలుగా చేస్తామని చెప్పి దీన్ని మింగేసిళ్ళు, ఏబిసి చేసిళ్ళు. అది అశాస్త్రీయంగా చేసిళ్ళు, తూతూ మంత్రంగా చేసిళ్ళు, కులాల గారడి చేసిళ్ళు. బుడగజంగాలు మాదిగతో అనేక సంవత్సరాలు కలిసి వాళ్ళని ఏ గ్రూపులో వేయడం జరిగింది. అదేవిధంగా మన్నెపల్లు కానీ పంబాల కానీ అత్యధికంగా ఎదిగిన కుటుంబాలు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఏ గ్రూపులో వేయడం జరిగింది. నేత కాని వాళ్ళను సి గ్రూపులో వేసి వాళ్ళ రిజర్వేషన్ సి గ్రూపులో 5% వచ్చేటట్టు చేసుకోవడం జరిగింది. అదే బుడగజంగాలు మాదిగలతో ఉంటే ఇవాళ మాదిగలకు 12% రిజర్వేషన్ వచ్చేది ఉండే. ఆ రకంగా అశాస్త్రీయంగా జరిగిందని చెప్పడం జరిగింది. రేపు జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత జనాభా లెక్కల ప్రకారము ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామని చెప్పి మబ్బ పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు ఏబీసీగా చట్టబద్ధత కల్పించినాక సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకి డక్కలి దాదాపు 2800 మంది డక్కలు ఉంటే వాళ్ళకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం లేదు, విద్యాపరంగా వెనుకబడ్డారు. కానీ వాళ్ళకు ఇప్పటి వరకు కులము సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఏ గ్రూపులో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వము. ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన చేస్తూ ఉన్నారు. అలివి కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బతుకులతో ఆటలాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు దళిత బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల కుటుంబాలు దళితులు ఉన్నారు. సాచ్యురేషన్ మోడ్లో 17 లక్షల కుటుంబాలకు 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఆలోచించి కేసీఆర్ గారు 40,000 కుటుంబాలకు మొదటి విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత 2 లక్షల ఇచ్చే క్రమంలో ఎలక్షన్లు రావడం, అటు తర్వాత ఎస్సీ ఎస్టీ ప్లాన్ 20 నుండి 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జనాభా నిష్పత్తి ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకి 15% జనాభా అనుకుంటే లక్షకు 15,000 అంటే ఇప్పుడు 3,24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. అంటే దాదాపు 45,000 నుండి 50,000 ఎస్సీలకు రావాల్సి ఉంది, ఎస్సీ సప్లాన్ కింద. ఆ రకంగా ఈ 3 సంవత్సరాలు ఇంకా 2 మొత్తము ఈ 5 సంవత్సరాల కాలంలో 17 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనే ఆలోచనతోటి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానికి అదనంగా ఇంకా 2 లక్షలు ఇస్తాం అని చెప్పి 12 లక్షల రూపాయలు పేరు మార్చి అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టి ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క పైసా కూడా ఇచ్చింది లేదు. ఒక్క పైసా కూడా. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే దళిత బంధు అనే కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం లెక్క కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా ఇతర రాష్ట్రాలకు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక చెంపపెట్టుగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ బీద కుటుంబాలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో
అనేక రకాలుగా ఆలోచించి దళిత బంధుని తీసుకొస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఆ కీర్తి కేసీఆర్కి వస్తుందని కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు తిలోగా తెలియడం కాకుండా ఆ పేర్లు కూడా మార్చి ఒరగబెట్టింది మాత్రం ఇప్పటివరకు ఏం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రత్యేకంగా దళితులకు, ఎస్సీ ఎస్టీలకు చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో నయవంచన చేసి దళితుల ఓట్లేసుకొని నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు దళితులందరూ కూడా కంకణబద్దులు కావాలని దళితులకు సంబంధించిన 12 అంశాలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ అంచెల వారీగా కేసీఆర్ గారి ఆదేశంతో కేటీ రామారావు గారి మార్గదర్శనంలో మరో పోరాటానికి, దళిత పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.